హెర్బల్ బాతింగ్ పౌడర్‌తో హెడ్ బాత్ చేసేసానండి. అది మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. జుట్టు కూడా షైనీగా అయితే వచ్చేసింది. దీనివల్ల యూజ్ ఏంటి అనేది, ఇది ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇది మీరా హెర్బల్ బాతింగ్ పౌడర్, అడ్వాన్స్డ్ హెర్బల్ బాత్ పౌడరు. 11 నేచురల్ హెర్బ్స్ తోటైతే దీన్ని తయారు చేశారు. ఇది ఏంటి అంటే ప్రాపర్‌గా దీనిలో షీకాయి, రీత, ఫెనుగ్రీకు, తులసి, హైబిస్కస్, ఈలుపై, ఆమ్ల, ఉసిలం, యూకలిప్టస్ అండ్ నీమ్ ఇటువంటి 11 హెర్బ్స్ అయితే వాడి దీన్ని ప్రిపేర్ చేశారండి. ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. వెంటనే ఒక ఫ్యూ మినిట్స్ ఉంచుకొని హెడ్ పైన, తర్వాత హెడ్ బాత్ చేసేయడమే. జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని, దీని పైన వచ్చిన పేపర్‌నైతే తీసేసుకొని, మరలా మూత పెట్టేసి, ఈ మూతకి ఇది తీసేసుకొని మూత పెట్టేసి మనకి ఎంత పౌడర్ కావాలో అంత వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఒక 5 స్పూన్స్ అయితే సరిపోతుంది హెడ్‌కి. మీకెంత కావాలో అంత వేసేసుకోండి. దీన్ని జస్ట్ ఇలా వాటర్ తోటి కలిపేసుకోవడమే. ఇది ఆయిల్ హెడ్ మీదే అప్లై చేసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఒక 10, 15 మినిట్స్ అయినాక దీన్ని అప్లై చేసుకోండి. లేదు అంటే నిన్న అప్లై చేసుకున్న ఆయిల్ ఈరోజు రాసేసుకోవచ్చనమాట. చూడండి నురగ కూడా వచ్చేస్తుంది. దీనిలో రీతా కూడా వాడారు కదా! ఇదైతే షాంపూ గూడా అవసరం లేదు. జస్ట్ దీంతోనే బాత్ చేయమని ఇచ్చారు. మీకు కావాలి అంటే సెకండ్ టైమ్ కొంచెం షాంపూ వేసుకొని సెకండ్ టైమ్ చేయండి హెడ్ బాత్. ఓకే. ఇది అప్లై చేసుకొని మాడుకంతా పట్టేలాగా బాగా అప్లై చేసేసుకోండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఎక్సెస్ బాడీ హీట్‌ని తగ్గిస్తుంది, హెడేక్‌ని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. ఇక ప్రాపర్ స్లీప్‌నయితే మనకు అందిస్తుందనమాట. చూడండి ఇది మొత్తం మసాజ్ చేసినట్టు ఇలా అప్లై చేసేసుకొని బాగా కుదుళ్ళకి, మాడుకి పట్టి చేసేసేయండి. వేడంతా కూడా బాగా తగ్గిపోతుంది ఈ పౌడర్ వల్ల. దీన్ని ఇలా ఒక ఫ్యూ మినిట్స్ ఉంచుకొని ఆఫ్టర్ హెడ్ బాత్ చేయడమే. చాలా నేచురల్‌గా అనిపించింది. నేనైతే షాంపూ కూడా వాడలేదు. దీన్నే రుద్దేసి స్నానం చేసేసాననమాట. చూడండి ఒకసారి హెయిర్ ఎంత బాగా అయితే వచ్చేసిందో షైనీగా ఎలా మెరుస్తుందో. చూసారు కదా! నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది మీకు కావాలంటే ఒకసారి అప్లై చేసి చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.